యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? ఈ యొక్క డిసెంబర్ ఆనంద మాసంలో ప్రతిరోజు క్రీస్తు జన్మాన్ని గురించి ఆనాటి విషయాలు మనం గ్రహిస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యాలను బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, ఆయన ఎన్నుకున్న ఆ మనుషులను బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ రోజు కూడా దేవుని వాక్యం ముందుకు మనం వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్లి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. స్తోత్రం నాయన. ప్రభా పరిశుద్ధుడా, మీకే వందనాలు. మరొకసారి నీ స్వరము ద్వారా మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం దేవా. ఇదో నీ కృప నీ దాసుని మీద ఉంచి నాయన, నీ దాసుని నోటిని ఒక బోరుగా వాడుకొని నీ వాక్కును మా అందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదివిన భాగంలో మరి హేరోదు యొక్క దుష్ట ఆలోచన దేవుడు గ్రహించి ఈ యొక్క జ్ఞానులకు స్వప్నమందు ఏం మాట్లాడతాడంటే, మీరు హేరోదుకు వెళ్ళి కబురు చెప్పవద్దు, ఆయన ఎక్కడ పుట్టాడో ఆ వివరాలు ఏమీ చెప్పవద్దు, అసలు వల్ల ఆ దారినే వెళ్ళొద్దు, మీరు వచ్చిన దారిని వెళ్ళవద్దు, వేరొక దారిని మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. హల్లెలూయా. మరి ఎందుకు అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటం దుష్టునికి ఏమాత్రం ఇష్టం కాదు. వాడికి తెలుసుకుని యేసు ప్రభు వారు లోకరక్షకుడని, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేసే కార్యం ఏంటో కూడా వాడు గ్రహిస్తాడు. అందుకనే దేవుని పనులకు సాతానుడు ఎప్పుడు కూడా ఆటంకాలు కలిగించాలని వాడి ఉద్దేశమే ఉంటుంది. మనుషులమైన మనల్ని కూడా దేవుడు మనల్ని వాడుకుంటున్నప్పుడు చాలా సార్లు వాడు అనేక రకాలైన ఇబ్బందులు మనకి కలగజేస్తూ ఉంటుంటాడు. అదే రీతిగా లోకరక్షకుడైన దేవుడు పుట్టడం వాడికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే హేరోదులో సాతానుడు దూరి ఏమంటున్నాడంటే, మీరు ఏంటి ఎలా వచ్చారో మరి నా దగ్గరకు ఒకసారి రండి, నేను కూడా ఆ రాజుని, యూదుల రాజుని నేను కూడా పూజిస్తాను అంటాడు. అయితే అతని హృదయంలో ఉన్న అంతరంగాన్ని ఎరిగిన దేవుడు స్వప్నమందు ఈ యొక్క జ్ఞానులు కనబడి మీరు వేరే దారిని వెళ్ళిపోండి. ఒక మాట మీతో నేను చెప్తున్నాను. లూకాసు వార్తలో దేవుని దూత మొట్టమొదటి యేసై పుట్టిన వెంటనే ఒక శుభవార్తను గొర్రెలు కాచుకునే కాపరులకు తెలియజేస్తాడు. మొట్టమొదట యేసు ప్రభువుని ఆరాధించిన వారు చెప్పాలంటే ఆ గొర్రెల కాపర్లే. దేవుని దూత వచ్చి వారికి చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తూ అక్కడ ఆరాధిస్తారు. వాళ్ళు అప్పుడే నాట్యాలాడుతూ ఆ యూదే దేశంలో బెత్లెహేములో వారు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన్ని చూసి వచ్చి ఎంతో మందికి వారు చెప్తారు. అయితే నక్షత్రాన్ని చూచి ఏంటి దేవుడు ప్రత్యక్షతను గాంచి జ్ఞానులు ఎంతో దూరం నుంచి ఆయా దేశాల నుంచి వచ్చారు. జ్ఞానులు ముగ్గురు అని మనం డ్రామాలో పెడతాం. ఎందుకంటే
సాంబ్రాణి, బంగారం, బోళము, ఈ 3 వస్తువులు తెస్తారు కాబట్టి 3 జ్ఞానులు వచ్చారని. కానీ ఆ 3 కాదు, తూర్పు దేశపు జ్ఞానులని మాత్రమే బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. 2 3 మొత్తానికి లెక్క వ్రాయలేదు, చాలా మంది వచ్చి ఉండొచ్చు. ఇశ్రాయేల్ దేశానికి తూర్పున ఉన్న దేశాలలో జ్ఞానం ఉంది. వాళ్ళు అన్యులైనప్పటికీ కూడా దేవుడు ఎవరో మాకు కావాలని పట్టుదలతో తపస్సులు చేసిన వాళ్ళు. అందుకనే వాళ్ళు ప్రత్యక్షత వల్ల దేవుణ్ణి తెలుసుకున్నారు, ఆసక్తిని బట్టి దేవుణ్ణి తెలుసుకున్నారు. చూడండి, యేసు ప్రభువు శిష్యులను గురించి మనం చదువుకున్నప్పుడు ఆయన శిష్యులు ఆయనతో తిరిగారు, అయినా సరే చాలా సంగతులు వారు గ్రహించేవారు కాదు. కానీ అపోస్తులైన పౌలు యేసు ప్రభువుతో తిరగలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు దర్శించాడో అపోస్తులైన పౌలుకి ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడే వారికి బోధించాడు. ఆ సౌలు పౌలుగా మారిన తర్వాత ఎన్నో ప్రత్యక్షతలు చూశాడు. ఆ ప్రత్యక్షతలే పత్రికల్లో మనకు కనబడతాయి. ప్రియమైన వారులారా, ఇక్కడ గొర్రెల కాపరులు ప్రభుని చూచారు. అలాగే జ్ఞానులైతే మరి నిజంగా చెప్పాలంటే 2 సంవత్సరాలు దాదాపు వారు ప్రయాణమయ్యారు. మనం ఇక్కడ చదువుకున్నాం కదా, హేరోదు ఆ జ్ఞానులు చెప్పిన అంచనా ప్రకారం 2 సంవత్సరాలు అయి ఉంటుంది యేసై పుట్టి అని చెప్పి 2 సంవత్సరాల పిల్లలను చంపివేయమని ఆజ్ఞిస్తాడు. కాబట్టి 2 సంవత్సరాలు వాళ్ళు నక్షత్రాన్ని చూచుకుంటూ వచ్చి వాళ్ళు ప్రభువుని మొత్తానికి చూశారు. స్వప్నమందు దేవుడు చెప్పడాన్ని బట్టి వేరే మార్గంలో వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక సత్యం ఏంటంటే, అక్కడ గొర్రెల కాపర్లు అప్పుడే దేవుని స్తుతించి యూదయ దేశంలో ప్రచురం చేశారు. అయితే ఈ జ్ఞానులు రహస్యంగా వేరే మార్గంలో వెళ్ళిపోయి దేవుని యొక్క సత్యాన్ని, లోకరక్షకుడు పుట్టాడనే సత్యాన్ని గ్రంథాలలో రాశారు. హల్లెలూయా. కాబట్టి తూర్పు దేశ గ్రంథాలలో, అనేక ఇతర దేశ గ్రంథాలలో యేసు ప్రభువుని గురించి ఎందుకు చెప్పబడ్డాది, వాళ్ళ గ్రంథాలలో కూడా సత్యం ఎందుకు ఉన్నది అంటే ఈ జ్ఞానులు మాత్రమే గ్రహించి చూచారు. కాబట్టి వాళ్ళ దేశ గ్రంథాలలో వాళ్ళు రాసుకున్నారు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మరొకసారి నీ వాక్యంలో అనేక విషయాలు ఈరోజు మాతో మీరు మాట్లాడారు ప్రభువా. ఈ మాటలన్నిటినీ నమ్మే భాగ్యము ఈ కార్యక్రమాలు చూస్తున్న అన్య జనాంగానికి దయచేయండి. ఎవరికో భయపడి రక్షణ పొందలేని వ్యక్తులతో మీరు మాట్లాడండి. ఆ గొప్ప దేవుడు ఇలా నిన్ను ముద్దు పెట్టుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. దీనుడై పశువుల పాకలో మరియమ్మ వడిలో ఆ చల్లని చలిలో దీనుడై పశువుల